హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. ఈరోజు ఈ వీడియో ఏంటంటే మనకి గురుకుల రిజల్ట్ గురించి. చాలామంది గురుకుల రిజల్ట్స్ డిక్లేర్ అయినాయి, ఇది తెలియక చాలామంది చెక్ చేసుకోలేదు. సో ఈ రిజల్ట్స్ని చెక్ చేసుకోండి. గురుకులలో ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ జనరల్ గురుకులలో 5th క్లాస్కి సంబంధించిన ఎగ్జామినేషన్ ఫేజ్ 2 రిజల్ట్స్ డిక్లేర్ అయినాయి. సో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ సెక్రటరీ వర్షిణి గారు అయితే తెలియజేసారు. సో మనకి మిగిలిన కేటగిరీలో ఆల్మోస్ట్ 13,130 సీట్స్ అయితే ప్రజెంట్ రిలీజ్ చేశారు. వీళ్ళందరి రిజల్ట్స్ని కూడా మీరు టీజీ స్వెరీస్ వెబ్సైట్ ఏదైతే ఉందో దాంట్లో చెక్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ పీడిఎఫ్ కూడా పెట్టాను, దాంట్లో చూడండి. నెక్స్ట్ అట్లాగే డిగ్రీ గురుకులానికి సంబంధించిన కూడా బీసీ వెల్ఫేర్, ఇది సోషల్ వెల్ఫేర్ కాదు. మనకి గురుకుల డిగ్రీలలో కూడా బీసీ వెల్ఫేర్ ఉంటుంది, సోషల్ వెల్ఫేర్ ఉంటుంది. బీసీ వెల్ఫేర్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ స్టార్ట్ చేశారు. సో ప్రయారిటీ ఫస్ట్ గురుకులాలలో చదివిన పిల్లలకే ఉంటుందంట. ఆ తర్వాత పేరెంట్స్ ఆర్ఫనేజ్ కానివ్వండి, లేకపోతే అట్లా కొన్ని క్రైటీరియాస్ని బేస్ చేసుకుని వాళ్ళైతే సెలెక్ట్ చేస్తారంట. సో ఈ మంత్ 15th లోగా దరఖాస్తులు అయితే చేసుకోవాలి. ఏదైనా హెల్ప్ లైన్ కావాలి అనుకుంటే ఇక్కడున్న నెంబర్కి మీరు కాల్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ టీసాట్లో క్లాసెస్ గురించి కూడా తెలియజేయడం అయితే జరిగింది. ఉపాధ్యాయ అర్హత అంటే టెట్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఇందులో క్లాసెస్ అయితే చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ట్రిపుల్ నోటిఫికేషన్. సో దీని గురించి చెప్పే ముందు ఇవాళ అప్డేట్స్ అన్ని కూడా చాలా అంటే చాలా చాలా హెల్ప్ఫుల్. ఒక్కటి కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. సో ట్రిపుల్ నోటిఫికేషన్ విడుదల చేయలేదు. చాలామంది సోషల్ మీడియాలో బాస్రా ట్రిపుల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది అనేసి వార్తలు పెడుతున్నారంట. సో ఇదంతా ఫేక్ అండ్ నోటిఫికేషన్ జారీ చేయలేదు. అండ్ ఒకవేళ అడ్మిషన్స్కి సంబంధించి అధికారికంగా ఇట్లాంటి నోటిఫికేషన్ వచ్చినా కూడా మేము డెఫినెట్లీ అనౌన్స్ చేస్తామనేసి వాళ్ళు తెలియజేశారు. వెబ్సైట్తో పాటు పేపర్లలో కూడా పబ్లిష్ అయితే చేస్తారనేసి తెలియజేశారు. నెక్స్ట్ గురుకులం గురించి 10 రోజుల్లో ఈఏపీ సెట్కి సంబంధించిన రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేస్తారంట. సో ఇది ఒకసారి రిజల్ట్స్ చూడండి. నెక్స్ట్ బీసీ గురుకుల సొసైటీలలో కూడా కొత్తగా 10 సిఓఈలు. నార్మల్గా బీసీ కమ్యూనిటీ వాళ్ళకైతే చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఒకవేళ ఎస్సీ వెల్ఫేర్లో రాలేదు అంటే మీరు బీసీలలో కూడా ఈ కాలేజెస్ ఏవి, ఈ స్కూల్స్ ఏవి అనేది గుర్తుపెట్టుకొని మీరు వీటిని ఫ్యూచర్లో ఆప్ట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుందని నేను ఈ వీడియోలో చెప్తున్నా. సో బాలికలకు అబ్బాయిలకి 5 చొప్పున ఏర్పడితే చేస్తున్నాను, అంటే 5 వీళ్ళకి 5 వాళ్ళకి. ఉమ్మడి జిల్లా కేంద్రాలలో దీన్ని అందుబాటులోకి అయితే తీసుకొస్తున్నట్లు తెలియజేశారు. సో ఇంజనీరింగ్, మెడిసిన్, ఇతర కోర్సులలో ప్రవేశాలు లభించేలాగా మెరుగైన శిక్షణ వచ్చేందుకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, బేసిక్గా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో చాలా బాగా ట్రైనింగ్ ఇస్తారనమాట. సో ఇప్పటికీ పనిచేస్తున్న 2 రాష్ట్ర స్థాయి సిఓలను అదనంగా కూడా వీటిని చేర్చనున్నట్లయితే తెలియజేసిండ్రు. సో ఇందులో బాయ్స్కి అండ్ గర్ల్స్కి సపరేట్ అయితే ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ మొన్న రీసెంట్గా మనకి సొసైటీకి సంబంధించిన ఎగ్జామినేషన్లో 17,000 మెంబర్స్ రాస్తే ఓన్లీ 6,000 మెంబర్స్ మాత్రమే క్వాలిఫై అవ్వడం జరిగిందంట. 500కి ఎక్కువ మార్క్స్ రావడం. సో అందుకోసం అనేసి సిఓఈస్ బాయ్స్కి గర్ల్స్కి పెడితే కూడా బాగుంటుంది అనేసి తెలియజేశారు. ఇంటర్లో కూడా దీనికి ప్రవేశానికి సంబంధించి దరఖాస్తులు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. సో ఇది ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొకటి మనకి ఈఏపీ సెట్కి సంబంధించి ఎన్ని రిజిస్ట్రేషన్స్ అయినాయి ఏంటి అనేది. అండ్ ఇంకొకటి ఎస్సీ గురుకులాలలో ఇష్టారాజ్యంగా లాస్ట్ టైం ఇది మొత్తం టీచర్స్ రిలేటెడ్ ఆర్టికల్. సో దీన్ని స్కిప్ చేసేస్తున్నా. మీరైతే ఎవరైతే ఈ రిజల్ట్స్ని చెక్ చేసుకోలేదో మీరు రిజల్ట్స్ని అయితే చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.